నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధానికి కొత్తగా భూములు ఇచ్చే రైతులకు ఎకరానికి ఏడాదికి 40,000 యాన్యుటీ, గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన వారికి నెలకు 10,000 అద్దె భత్యం, కొత్త పోలింగ్ గ్రామాల రైతులకు ₹1,50,000 వరకు రుణమాఫీ వంటి అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకునుంది. అలాగే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాల ఇనాం దేవాదాయ శాఖ భూముల బదిలీ కోసం దేవాదాయ శాఖకు 159 కోట్ల పరిహారం చెల్లించేందుకు సిఆర్డీఏకి కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. అమరావతిలో ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక ఆక్వేరియం కార్యాలయం నిర్మాణానికి 2 ఎకరాల భూమి కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు మొత్తం 7.42 ఎకరాల కేటాయింపుకు కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. అంతేకాకుండా ఈషా ఫౌండేషన్ కి భూమితో పాటు పార్క్ వినియోగ హక్కులు, పార్క్ నిర్వహణ బాధ్యతలు అప్పగించే నిర్ణయానికి ఆమోదం తెలపనుంది. సిఐఏకు 4 ఎకరాల భూమి కేటాయిస్తూ సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక 19వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన 11 ప్రాజెక్టుల పెట్టుబడులు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 9,076 కోట్ల పెట్టుబడులు, 10,531 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, నేడు ఏపీ కేబినెట్ సమావేశం భేటీ కానుంది. అయితే ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ అయితే ప్రారంభం అవుతుంది. అయితే ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కేబినెట్ మంత్రులంతా కూడా హాజరవుతారు. అయితే ఏదైతే అమరావతి రాజధాని అభివృద్ధి పైన, అదేవిధంగా భూములు ఇచ్చిన రైతులకు వార్షిక చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. భూములు కోల్పోయిన రైతులకు రెంటల్ అలవెన్స్ ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కొత్తగా పూలింగ్ ఏదైతే గ్రామాల రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైతులకు రుణమాఫీ అంటే 1,50,000 రుణమాఫీ చేసే అవకాశం ఈ కేబినెట్ భేటీలో ఇది కూడా ఆమోదం తెలపనుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఢిల్లీ ఏదైతే బీఆర్ఎస్ నేతల బృందం ఏదైతే ఉందో ఈ చీఫ్ ఎన్నికల కమిషన్ తో భేటీ ఈ ఓవరాల్ గా ఈ అన్ని అంశాల మీద అయితే నేను చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఈ కేబినెట్ మొత్తంలో కూడా వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలన్నిటిపైన కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు సిఆర్డీఏలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చిస్తారు. దాంతో పాటు ఎస్ఐబిపి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిసిటీ బోర్డు ఏదైతే ఉందో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిసిటీ బోర్డు లో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాంతో పాటు చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏదైతే ఉందో దీని పరిధిలో కూడా 307 ఎకరాలు ఈనాం దేవాదాయ శాఖ భూములకు బదిలీల కోసం దేవాదాయ శాఖకు ఏదైతే 159 కోట్ల పరిహారం చెల్లింపుకు కూడా సిఆర్డీ అయితే అనుమతి ఇవ్వనుంది. దాంతో పాటు ఏదైతే ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక ఎక్వేరియం కు కార్యాలయంకి సంబంధించిన నిర్మాణం ఏదైతే ఉందో ఈ 2 ఎకరాల భూమిని కేటాయించే ఆమోదం కూడా తెలపనుంది. దాంతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు మొత్తంగా 7.42 ఎకరాలు కేటాయింపు కూడా ఆమోదం తెలపనుంది కేబినెట్. దాంతో ఈషా ఫౌండేషన్ భూమి ఏదైతే భూమితో పాటు పార్కు వినియోగం హక్కులు, పార్కు నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించే నిర్ణయం కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. సిఐఐకు 4 ఎకరాల భూమి కేటాయిస్తూ ఏదైతే సిఆర్డీ అథారిటీ తీసుకున్న నిర్ణయంకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఓవరాల్ గా ఈ 19వ ఎస్ఐబిపి సమావేశంలో ఆమోదించిన 11 ప్రాజెక్టుల పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ పెట్టుబడులకు కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.